నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా ఒక మంచి సిరీస్ లాంటిది, అంటే పెద్దది కాకపోయినా ఒక 2-3 భాగాలు వచ్చేలాగా చెప్పుకుందామండి. చందమామ సీరియల్ ఒకటి చెప్తా. పంచకళ్యాణి. ఓ, గుర్రం అండి. గుర్రం. రైట్. గుర్రం ఏం కనపడదు కథలో, మనకి క్యారెక్టర్సే కనిపిస్తాయి. పంచకళ్యాణి కోసం చేసే ప్రయత్నం. పూర్వం ఒక రాజ్యానికి ఒక పెద్ద రాజుగారు ఉండేవారట. ఆయన కాలంలో వీరదాస్ అని ఒక అతను ఆయన ఆశ్రయించుకుని వచ్చాడు. చాలా బుద్ధిమంతుడు, చాలా అనుభవశాలి, పరాక్రమవంతుడు, ప్రయోజకుడు, చాలా అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. వీరదాస్కు 3 కొడుకులు, రాజుగారికి 3-4 కుమారులు ఉన్నారు. పిల్లలు ఒకేసారి ఇంచుమించుగా ఒక వయసు వాళ్ళే అన్నమాట. వీరదాస్ చాలా చక్కగా ఉండేవాడు. అయితే ఈ పిల్లలు కలిసి ఆడుకునే వాళ్ళు చిన్నతనం అంతా. పిల్లలు పెరుగుతుంటే ఏమవుతుందంటే క్లాస్మేట్స్ లేదా ఏదైనా ప్లేమేట్స్ అనుకో, రాజుగారి పిల్లలకు ఒక ప్రత్యేకత, ఉద్యోగస్తుల పిల్లలకి కొంచెం తక్కువ ప్రత్యేకతలు ఉంటాయి. అవును, అంతేగా ప్రయారిటీస్ ఎక్కువ ఉంటాయి కదంటే కదా. వాళ్ళకి ఇచ్చే టాప్ ప్రయారిటీ వేరు, వీళ్ళకి ఇచ్చేది వేరు. అవును, ఆ తేడాలు తెలుస్తూ ఉండేవి. ఏదో చిన్నగా తగాదాలు అవుతూ ఉండేవి. పిల్లల తగాదాలని ఎప్పుడు నాన్నలు వాళ్ళు కల్పించుకునేవాళ్ళు కాదు. ఒకసారి నువ్వా నేనా అని ఒక స్పర్ధ వచ్చింది పిల్లల్లో. వీళ్ళు కొంచెం యువకులు అయ్యారు, మరి చిన్నపిల్లలు కాదు, పెద్దవాళ్ళే. 20, 25, 18 అలా, అదే 25 లోపు 18 పైన ఈ 3 కుమారులు రాజుగారి అబ్బాయిలతోటి స్పర్ధ పోరాడారు. ఈ పోరాటంలో ఏమైందంటే రాజుగారి కుమారుల్లో ఒకడు మరణించాడు. అయ్యో, గగ్గోలెత్తిపోయింది రాజ్యమంతా. పిల్లల్ని తండ్రిని పట్టుకున్నారు. పట్టుకుంటే రాజు అన్నాడు, నేను ఈ పిల్లల విషయంలో ఇలా తప్పు పట్టలేకపోతున్నాను, కానీ నువ్వు ఒకటి ఆలోచించు. నా కుమారుల్లో ఒకరి మరణానికి కారణమైన నీ పిల్లల్ని వదిలేయాలా? ఇది ఆటగా మొదలై మరణానికి దారితీసింది. నేనేం చేయాలి ఇప్పుడు? సరే, ఒక పని చెయ్యి. నీకు అసాధ్యమైన ఒక పని చెప్తా. నీ కుమారులతో సహా వెళ్ళి దాన్ని సాధించుకురా. సాధించుకుని రాలేకపోతే నీకు మరణం తప్పదు, నీకు కుమారులకి కూడా. ఒకవేళ నువ్వు సాధించుకొస్తే నిన్ను నేనేం చేయను, అప్పుడు కూడా నేను నిన్నేం చేయను. కుమారులను మాత్రం దండించి తీరుతాను. సాధించుకొస్తే మిమ్మల్ని వదిలేస్తా. పిల్లల్నే పంపించచ్చు, కానీ అది పిల్లల వల్ల అయ్యే పని కాదు, నువ్వు కూడా చేయాలన్నాడు. సరే, పిల్లల 3 కుమారుల్ని కాపాడుకోవడానికి వీరదాసు అలాగే మహాప్రభు చేస్తానన్నాడు. అప్పుడు ఏం చెప్పారంటే, వీళ్ళకి కొంత దూరంలో ఉన్న శ్యామల నగరం అనే ఒక నగరం, ఒక రాజ్యం అది. ఆ శ్యామల నగరానికి ఒక బ్రహ్మాండమైన రాజు ఉన్నాడు. అతని దగ్గర ఒక పంచకళ్యాణి గుర్రం ఉంది. ప్రాణం ఒక ఎత్తుగా చూస్తాడట దాన్ని. సాధారణంగా రాజరికాల్లో ఏంటంటే గుర్రాలు, ఏనుగులు, ఎడ్లు, సాధనాలు, రథాలు, వాటికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. చాలా ప్రత్యేకంగా చూసుకుంటారు వాటిని. ఇప్పుడు దీన్ని అటు ఇటు చేయడానికి వీల్లేదు. ఆ గుర్రాన్ని ప్రాణాలతోటి నాకు తెచ్చపచెప్పు, మిమ్మల్ని వదిలిపెడతానన్నాడు. గుండెల్లో రాయి పడింది వీరదాసుకి. శ్యామల నగరమే కట్టుదిట్టమైన నగరం. దాని రాజు చండశాసనుడు. ఆ గుర్రం అంటే అతనికి పంచప్రాణాలు. పైగా ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చేయటానికి గుర్రాలు ఇష్టాని రాజ్యానికి రావు, అవి ఒప్పుకోవు. దాన్ని తేవటం ఎట్లా? అడిగితే ఇచ్చేది కాదు అది. అడిగితే మీ గౌరవాన్ని మాకు ఇవ్వండి అంటే ఇస్తారా ఎవరైనా? తీసుకురావాలి. సరే, ఒప్పుకున్నాడు. ఇక్కడున్నా మరణం తప్పదు. పోనీ ఏదో రాజద్రోహం చేసి చచ్చిపోయామన్న పేరు కంటే రాజుగారు చెప్పిన పని చేస్తూ చచ్చిపోయామంటే ఏదో కొంచెం పర్వాలేదు అనుకుని ఒప్పుకున్నాడు. రాజు అన్నాడు, నేను ఉట్టి చేతులతోటి పంపను అని చెప్పి 3 కుమారులకి తండ్రికి కలిపి 4 బరువైన మూటల బంగారు కాసులు ఇచ్చాడు. పట్టుకేళ్ళు, నీ సొంత ఖర్చు ఏం పెట్టుకోకర్లా, డబ్బు కూడా నేనే ఇస్తా, గుర్రాన్ని బట్టరా చాలు. సరే, ఆయన ఎందుకో అది పెట్టుకున్నాడో మనకు తెలియదు. ఒప్పుకున్నాడు. సరే, ఏం చేశారు? ఇంట్లో చెప్పేసి భార్యను వదిలిపెట్టి కుమారులు, వీరదాసు, 4 కలిసి బయలుదేరి వెళ్ళారు. వెళ్ళి శ్యామల నగరపు శివార్లలో ఉన్న ఒక పెద్ద దేవాలయ సముదాయంలోకి ప్రవేశించారు. ప్రవేశించాక అక్కడ ధర్మకర్త ఒక ఆయన ఉన్నాడు. అదేంటంటే దేవుడి మాన్యం. దేవాలయం అవతలకుండి వీళ్ళు వెళ్ళిన సముదాయాలు, భవన సముదాయం ఏంటంటే దేవుని మాన్యం. ఆ భగవంతుడి కోసం చేయబడుతున్నటువంటి వ్యవసాయ భూములు అవన్నీ. బస్తాల కొద్దీ చిట్టు, తవుడు, గడ్డి అవి ప్యాక్ చేసి ఉన్నాయి.
ఆ దేవుడు మాన్యపు గడ్డి అదంతా కూడా రాజుగారి అశ్వశాలకి వాటికి తరలించబడుతుంది. అశ్వశాలకి గోశాలకి వెళ్తుంది. చాలా గ్రాండియర్ ఉంది అక్కడ. ఎన్ని బళ్ళున్నాయో, ఎంతమంది మనుషులు ఉన్నారో. సరే, ఇతను ఏం చేశాడు, ఆ దేవాలయం ధర్మకర్త దగ్గరుండి ఈ కమతం అంతా చూసుకుంటాడు. ధర్మకర్తను చూడబోతే సరే ఇతను చూసి, మంచి బలాఢ్యుడైన మనిషి, కుర్రాళ్ళు మంచి జవజవలాడుతూ ఉన్నారు. రాచరికంలో పెరిగిన వాళ్ళ పోకడలు వేరేగా ఉంటాయి. రాజుగారికి సమీపస్థలుగా పెరిగారు కదా, వీళ్ళని చూసి ఆయన చేతిలో ఉన్న బరువైన సంచి చూసి అదంతా దానమేనని అంచనా వేశాడు ధర్మకర్త. సరే, వీళ్ళకి ఇది చేయాలని మేము ఒక ముఖ్యమైన పని మీద వచ్చాం, మాకు మీరు ఆశ్రయం ఇవ్వండి, మా పని అయిపోయాక వెళ్ళిపోతామని చెప్పాక సరే ఆయన ఏమనుకున్నాడు, వీళ్ళు చూస్తే గ్రాండ్గా ఉన్నారు, ఈ వీరదాసు పేరు కూడా ఎప్పుడూ విన్నట్టుగానే ఉంది, రాజుగారి ఆంతరికుడు ఇతను బాగా అని. సరే, ఏం చేశాడు, ఆయన లోపల పిలిచాడు, వీళ్ళకి భోజనాధికాలన్నీ ఏర్పరిచాడు. కొంచెం శుభ్రంగా స్నానాలు చేసి తండ్రి కొడుకులు భోజనం చేశారు. పిల్లల్ని పడుకోమన్నాడు. కుమారులు నిద్రపోయాక ధర్మకర్తని దగ్గరికి పక్కకి తీసుకెళ్ళి జరిగిందంతా చెప్పేసాడు. ఇలా జరిగింది, నా పిల్లడి కుమారుల ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయి, మేము రాజుగారి పంచకళ్యాణి గుర్రం తీసుకెళ్ళటానికే వచ్చాం అనగానే ఆయన నిర్ఘాంతపోయాడు. అమ్మో అన్నాడు. ఈ వీరదాస్ ఏం చేశాడు, ఈ బంగారపు మూట ఉంది కదా, ఇతను నవర్సుల మూట, కాసులు ఇచ్చాడు కదా రాజుగారు, ఆ కాసుల మూట ఎత్తి చేతిలో పెట్టాడు. మీకు ఇచ్చేస్తున్నా, ఇది మమ్మల్ని అశ్వశాలలో ప్రవేశపెట్టండి చాలు, మీరు ఇంకే సహాయము చేయక్కర్లా నాకు. తను చాలా ఆలోచించాడు ధర్మకర్త. అయ్యా, అది కాదండి, దొరికారంటే చంపేస్తారు, మీ చావుకి నేను కారణం అవుతాను, మీ అంతటా మీరు ఇక్కడ ఏదో ప్రయత్నం చేసి వెళ్ళారంటే ఒక రకము అంటే, ఇతను ఏమన్నాడంటే, కాదండి, మేము అక్కడ రాజద్రోహ నేరం కింద నా పిల్లల్ని అరెస్ట్ చేస్తారు, నా పిల్లలు ముగ్గురిని చంపేస్తే నేను నా భార్య బతికుండం, మా జన్మాంతం వీరదాసు కొడుకులు రాజద్రోహులు అన్న మాటే నేను మోసుకోవాలి. ఒకవేళ నేను బతికుంటే, నేను చచ్చినా మా కుటుంబీకులు ఎవరైనా మా బాబాయ్ కొడుకులు మామయ్య కొడుకులు వచ్చినా వీరదాస వాడు రాజద్రోహి కదా అన్న మాటే మేము అనిపించుకోవాలి. ఏదైనా ప్రయత్నంలో చచ్చిపోతే, పోనీ మీ రాజుగారి చేతిలో చచ్చిపోయినా రాజుగారు చెప్పిన పని చేస్తూ చచ్చిపోయామన్న పేరైనా ఉంటుందండి. ఇది అసంఘటిత కార్యాన్ని చేయడానికి పూనుకున్నాడు సాహసి వీరదాసు, వాడి కొడుకులు సాహసులు, ఆ పేరు ఎలా ఉంది, రాజద్రోహి పేరు ఎలా ఉంది. కాబట్టి నేను ఇదే కోరుకుంటున్నాను, దయచేసి ఈ డబ్బు ఉంచుకోండి మీ దగ్గర, మీరు మమ్మల్ని ప్రవేశపెట్టండి. అంటే ఆయన బాగా ఆలోచించామన్నాడంటే, మీరు నన్ను నమ్మి ఇంత మాట చెప్పారు, ఇంకొకళ్ళు అయితే మిమ్మల్ని ఇక్కడే అరెస్ట్ చేయించేవాళ్ళు, కానీ ఇది భగవంతుడి మాన్యం, దేవుడికి ఒక మాన్యంలో జరిగే వ్యవహారాలు ఏవి కారణం లేకుండా జరగవని నమ్ముతాను నేను. చిట్టు తవుడు రోజు చిట్టు పొట్టు వెళ్తాయి ఇక్కడి నుంచి, ఆ చిట్టు బస్తాల్లో కూర్చోబెట్టి మిమ్మల్ని గోతం కుట్టేసి ఆ బళ్ళ మీద వేసేస్తాం. ఇవి అశ్వశాలకే వెళ్తాయి, రేపు ఉదయం వెళ్ళబోతున్నాయి బళ్ళు, చాలా బళ్ళు అందుకే ఉన్నాయి. కూర్చోబెట్టి పంపిస్తాం. పంపించిన తర్వాత మీరు ప్రాణాలతో తిరిగి వస్తే మీ మూట మీరు తీసుకెళ్తారు, కానీ మీ డబ్బులు నాకొద్దు. మీరు తిరిగి రాకపోతే భగవంతుడికి కైంకర్యం చేస్తాను. ఇది మీరు రావాలని శతవిధాలో కోరుకుంటున్నాను. ఇది కోరుకోవటం రాజుగారి గుర్రం పోవాలని కోరుకోవటం అని అనుకోకండి, ఒక నలుగురి ప్రాణాలు దీని మీద ఉన్నాయన్న దీని కొద్దీ నేను ఇట్లా అంటున్నానని చెప్పాడు. సరే నన్ను రాత్రికి పడుకున్నాడు. తెల్లవారుజామున 4 నిద్రలేపారు. ఒక బస్తాలో కూర్చోబెట్టి మొత్తం చిట్టుతోటి మిగిలిన భాగం అంతా నింపేసి బస్తాలు కుట్టేశారు. కొన్ని వందల బస్తాల మధ్యలో ఈ 4 బస్తాలని, ఈ తండ్రి కొడుకులను కూర్చోబెట్టిన బస్తాలను పెట్టేసి పంపించేశారు. వాళ్ళకి చాకులు ఇచ్చారు లోపల నుంచి కోసుకునేందుకు వీలుగా. అశ్వశాలలో మొత్తం బస్తాలన్నీ దింపేశాక నాన్న కొడుకులు కలిసి ఆ బస్తాని కోసేసి బయటకు వచ్చారు. అశ్వశాల చాలా పెద్దది, కొన్ని వందల వేల గుర్రాలు ఉన్నాయి. వీళ్ళు నిదానంగా వెతుక్కుంటూ వెళ్ళారు. చీకట్లో తెల్లవారుజామున వెళ్ళారు. వెళ్తే అక్కడికి వెళ్ళేసరికి మధ్యాహ్నం అయింది. అశ్వశాలలో కోసుకుని ఒక మూల కూర్చున్నారు దొరక్కండా. చీకటి పడ్డాక ఈ పని మొదలుపెట్టారు. వెతుకుతుంటే మెల్లిగా వాళ్ళకి కాసేపటికి కనపడింది. ఈ పంచకళ్యాణి గుర్రం చాలా ప్రత్యేకంగా ఉంటుంది, దాని లక్షణాన్ని బట్టి అది పంచకళ్యాణి అని గుర్తుపట్టాలి. పిల్లలకు తెలియదు కానీ వీరదాసుకు తెలుసు. అతను బాగా మంచి ఇది ఉన్నవాడు కదా, పెద్దవాడు కదా, అనుభవశాలి. దాంతో అతను ఏం చేశాడు, గుర్తుపట్టి ఆ గుర్రం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆ గుర్రం వీళ్ళు కొత్త వాళ్ళని చూసేసింది. అది కళ్ళు పెద్దవి చేస్తుంది, వణుకుతుంది, గుర్రం సకిలించడానికి ప్రయత్నం చేస్తుంది.
దగ్గర అయితే ఈ చీకటి మాటున కొంచెం చీకటిగా ఉంది కదా, గుర్రపు లక్షణాలు కనిపెట్టాడు కానీ దాని మొహంలో ఉన్న ఎక్స్ప్రెషన్స్ ఈయన కనిపెట్టలేకపోయాడు. అదే. దాన్ని ప్రత్యేకంగా కట్టిన కట్టుబడి, దానికి పెట్టిన ఆహారాలు, అవన్నీ వాసనలు అవన్నీ కనిపెట్టి వెళ్ళాడు. ఈ దగ్గరకు వచ్చేసరికల్లా అదేం చేసింది, ఆ గుర్రం ఒక్క ఎగురెగిరి తను పట్టుకోపోయేసరికల్లా తన్నేసింది వీళ్ళని, పెద్ద పెద్దగా సకిలించేసింది. సకిలించి విదిలించుకోవడానికి ట్రై చేసి పక్కన ఉన్న కర్రలన్నింటినీ తోసేస్తే ఏవో కొన్ని డబ్బాలు లాంటివి, మంచినీళ్ళ బుంగలు అవి పెట్టారు. ఆ బుంగలన్నీ ఒకదానికొకటి తగిలి పెద్ద మోత అయింది. సకిలింపుకి ఎవరు లేచురారు. సకిలింపు విత్ మోత అయ్యేసరికల్లా ఏదో జరిగిందని ఒకళ్ళిద్దరు లేచి వచ్చారు, కేకలు పెట్టారు, ఎవరో ఉన్నారు, ఎవరో వచ్చారు లోపలికని. ఇక పట్టేశారు, పట్టుకున్నారు. అయ్యో. పట్టేసేసారు. పట్టేశాక వాళ్ళల్లో ఒకడు ఈయన గుర్తుపెట్టాడు. ఒరే వీడు ధారానగరం నుంచి వచ్చిన వాడు, ఈయన రాజుగారి ఆంతరికుడు, నాకు తెలుసు, నేను చూశాను ఇది వరకు వెళ్ళినప్పుడు అని వాడు గట్టిగా కేకలు పెట్టాడు. ధారానగరం నుంచి శ్యామల నగరం దాకా ఎటా వచ్చారు వీళ్ళు? అక్కడి నుంచి పట్టుకున్న నలుగురిని పెడరెక్కలు విరిచి కట్టేశారు. రాజుగారి దగ్గర తీసుకుపోయారు. తెల్లవారేసరికి రాజు సరే కుర్రాళ్ళని నుంచోబెట్టాడు. కానీ ఈయన ధారానగరంలో రాజుగారికి ఆంతరంగికుడు అని తెలిసింది. సైన్యాధిపతి వచ్చి చూశాడు, ఈయనని గుర్తుపట్టాడు. ఓ చిన్న ఉచితాసనం వేయించి కూర్చోబెట్టాడు. ఆయన అడిగాడు, ఇంత ప్రయత్నం ఎందుకు చేశారు మీరు? నా గుర్రం మీద చెయ్యేసిన వాడిని క్షమించను నేను. పైగా మామూలుగా మాకు శిక్షలు ఎక్కువ. మేము చండశాసనుడు రాదు ఆ పేరుంది ముందు. ఎందుకు ఇంత ప్రయత్నం చేశావంటే, ఇంక ఏమీ చేయలేక వీరదాసు జరిగిందంతా చెప్పేశాడు. ఇప్పుడు నీ ప్రాణం ఎక్కడుంది? కత్తి మొన మీద ఉన్నది. నీతో పాటు నీ కుమారులు ముగ్గురు. ఎంత ప్రమాదకర స్థితిలో ఉన్నావు. నీ సాహసానికి నేను మెచ్చుకుంటున్నాను. కానీ ఏముంది, వాళ్ళు అక్కడే పొడి చేసి ఉండొచ్చు. నిన్ను గుర్తుపట్టి వాళ్ళు నిన్ను పట్టుకొచ్చారు. నా గుర్రం తీసుకెళ్ళడానికి వచ్చానని నువ్వు నాకే చెప్తున్నావు. నేను నా కత్తి మొన మీద ఉన్నావు కదా నువ్వు. ఇలాంటి ప్రమాదకర స్థితి నీ జీవితంలో ఎప్పుడైనా జరిగిందా? గుర్తు వేసుకుని చెప్పు నాకు. నువ్వు చెప్పిన విషయం నాకు నచ్చితే, అది ఇంత ప్రమాదకరమో అని నేను నమ్మితే, ఇంత ప్రమాదం అని నేను నమ్మితే నీ కొడుకుల్లో ఒకడిని వదిలేస్తా ప్రాణాలతో అని చెప్పాడు రాజు. పాయింట్ ఎంత డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు ఈయన ఒక కథ చెప్పాలి, అది రియల్గా జరిగి ఉండాలి, రియల్గా అనిపించాలి. ఇతను కనిపించాలి ముందు, రాజు కనిపించాలి, అప్పుడు వదులుతాడు అనేసరికల్లా ఇతను ఆలోచించాడు. ఇలాంటి ప్రమాదాలు జీవితంలో చూస్తూనే ఉంటామండి. మన జీవితాలు, మానవ జీవితాలు ఎప్పుడూ ప్రమాద పంచుకు వెళ్ళిపోతున్నాడు. ఒక్కోసారి కావాలని మనమే తెలుసుకోకుండా వెళ్ళిపోతాం, అనుకోకుండా మన మీద పడిపోతాయి. నా చిన్నతనంలో ఒక సంఘటన జరిగింది. అది కూడా ఇలాగే, ఇట్లాంటి ప్రాణాపాయ స్థితి. చావు తప్పి కన్ను లొట్టపోయి బయటపడ్డాను నేను. అంటే రాజు చెప్పు, నేను ఆ కథ వింటానన్నాడు. బేతాళి కథలాగా అదే, సేమ్ అలానే అనిపిస్తుంది. ఇతను చెప్పాడు, నా చిన్నప్పుడు నేను 10 ఏళ్ల పిల్లాడిగా ఉన్నప్పుడు మా నాన్న, మాకు ఆవులు అవి ఉండేవి. మా నాన్న దగ్గర ఆవులు ఉండేవి, ఆయనకి పశుపోషణ చేసేవాడు. అయితే మా ఆవుకు ఒక దూడ పుట్టింది. ఒక ఆవుకి మిగిలిన గొడ్లతో కాకుండా ఆవుని సమీపంలో ఉన్న అడవికి తీసుకెళ్ళి మేపుకురమ్మన్నాడు. ఆవు దూడని తీసుకెళ్ళి, అయితే కాస్త సాయంకాలం అయ్యేసరికి జల్లు పడ్డం మొదలుపెట్టింది. వాన వచ్చేసి, వాన వస్తే భయంతో నేనేం చేశాను, దూడ లేత దూడ కదా, 2 రోజులు అయింది అది పుట్టి, 4 రోజులు. అందుకని గబగబా ఆవును తోలుకొని వెనక్కి వస్తుంటే వాన పెరిగిపోయింది. అక్కడ ఒక గుడిసె లాంటిది ఉంటుంది. మా ఊరికి అడవికి కొంత దూరం ఉంది, కానీ ఇది గుడ్లన్నీ వెళ్ళేంత దూరం కాదు. నేనేం చేశానంటే ఆ గుడిసెలాగా ఉన్న దాంట్లోకి ఆవును తోలి దూడను గబగబా ఎత్తుకుని దాని లోపల తీసుకుపోయాను. ఆవు దూడ నేను ముగ్గురం అలాగే ఉన్నాం. బాగా వాన, ఇంటికి వెళ్ళగలిగే దారి లేదు. దూడకేముంది, తల్లిపాలు ఉంటాయి, నేను కూడా కాసిన పాలు పితుకుని తాగచ్చని ఉండిపోయాను అక్కడే. ఒక రాత్రి వేళ ఒక పెద్ద పిల్లి వచ్చింది. దాని వెనకాల కొన్ని పిల్లులు వచ్చినాయి లోపలికి. పిల్లిని చూస్తే ఏం భయం వేస్తుంది, కానీ పిల్లులు క్రమంగా ఒక రకంగా అరవటం మొదలుపెట్టింది. అవి ఎట్లా అనిపిస్తుందంటే, పిల్లులు మాట్లాడుకుంటున్నాయి. ఆ పెద్ద పిల్లి, వీళ్ళందరూ సౌండ్లు అన్నీ అయిన తర్వాత చిన్న పిల్లుల అంటే అన్నిటికంటే పెద్దది పైన కూర్చుంది, కొంచెం ఎత్తుగా కూర్చుంది. అవన్నీ కింద కూర్చున్నట్టు కూర్చున్నాయి. ఒకేసారి మూకొమ్మడిగా ఏదో ఆజ్ఞిస్తున్నట్టుగా, ఒప్పుకో అంటున్నట్టుగా అరిచాయి అన్నీ. పిల్లి కూడా గొంతు పెద్దది చేసి పెద్దగా అరిచింది.
నేను చూస్తూనే ఉన్నా. చూస్తూ ఉండగానే మొత్తం పిల్లులన్నీ ఎగిరి దూకి ఆవు దూడ మీద పడిపోయినాయి. దూడవి చిన్న పిసరు కూడా మిగల్చకుండా తినేసినాయి దూడని. నేను వణికిపోతూ ఆవు చాటు నుంచున్న. ఆవు కూడా బిత్తరపోయింది బెదురు కళ్ళతోటి. ఏం చేయాలో తెలియక ఆవు పెద్దదే, అది కూడా అలాగే నుంచునుంది. ఈ తినేయటం అది దానికి అర్థం కాల. మళ్ళీ పిల్లులన్నీ అరవటం మొదలుపెట్టినాయి. వాటికి ఆకలి తీర్ల. పెద్ద పిల్లి కూడా గట్టిగా అరిచింది. మొత్తం పిల్లులన్నీ ఆవు మీద పడ్డాయి. దాని ఎముకలు కొమ్ములు గిట్టలు తప్పిస్తే ఏమీ మిగల్ల. నేను ఆ గుడిసెలో ఒక మూలకి దూరి కూర్చున్నాను. ఏం చేయాలో తెలియట్లా. బయట జోరున వాన, అడవి. మా ఇల్లు చాలా దూరం కాదు, కానీ ఈ వానలో అడవిలో బయటికి వెళ్తే నేను ఏమవుతానో నాకు తెలియదు. దానితో ఈ పిల్లుల మధ్య నుంచి ఎట్లా పారిపోవాలో తెలియలే. అవేమో గుమ్మానికి ఎదురుగుండా ఉన్నాయి. ఆవైపోయింది. పిల్లులన్నీ మళ్ళీ అరవటం మొదలుపెట్టినాయి. పెద్ద పిల్లి గట్టిగా అరిచింది. నాకు తెలిసింది ఇక నాదే, నా వంతే. ఇక నా ప్రాణం ఎక్కడుంది? కత్తి మొన మీద కాదు, పిల్లి కోర మీద ఉంది నా ప్రాణం. నేను జరిగి మూలకి జరిగేటప్పుడు నాకు తెలిసింది దానికి ఇట్లా కమ్మల్లాగా పాతి పెట్టారు. ఆ కమ్మల మధ్యలో నా వీపు ఇరుక్కుంది. అంటే నేను పడతానన్నమాట అందులో. నేను ఇంకా కొంచెం కమ్మలు తోసేసి గబుక్కున ఒక్క ఉదుటన బయటకు వచ్చేసాను అందులో ఇంచి, గుడిసెలోంచి. ఊరు వైపు కాకుండా రెండో వైపుకు పరిగెడితే పిల్లులు నేను లేనని తెలుసుకున్నాయి. అవి కూడా అన్నీ, కొన్ని ఏమో ఆ కంతలో నుంచి కొన్ని వచ్చినాయి, కొన్ని పక్క నుంచి వచ్చినాయి. పిల్లులు ఇంకా నా వెంటపడ్డాయి. అయితే నేను ఆవును తోలుకెళ్ళేటప్పుడు నా చేతికి అంత చేపాటి కర్ర, ఓ ఇంత బాకు ఉంటాయి మాకు, బొడ్లో బాకుంది. ఆ కర్ర పుచ్చుకొని పరిగెత్తాను నేను. పరిగెత్తి పిల్లులు దగ్గరకు వచ్చేస్తుంటే ఒక నిడుపాటి చెట్టు ఎక్కేసా. పైన ఎక్కి కూర్చున్నాను. ఒక్కో పిల్లి ఎక్కటం మొదలుపెట్టాయి. దగ్గరకు వచ్చిన పిల్లిని దగ్గరకు వచ్చినట్టుగా 3-4 పిల్లుల్ని కర్రతో కొట్టేసా, బాకుతో పొడిచేసాను నేను. పిల్లులు కింద పడిపోయాయి. అక్కడి నుంచి పిల్లులన్నీ చెట్టు చుట్టూతా చేరి నిలబడి ఉన్నాయి కింద. కొన్ని పోయినాయి, 3 పోయినాయి. 2-3 కొట్టేశాను. మిగిలినవి అక్కడి నుంచి నరవటం మొదలుపెట్టినాయి. ఆ వాన, ఆ చెట్ల మీద దిక్కులేని పరిస్థితుల్లో చచ్చిపోయిన ఆవు దూడ కంటి ముందు కదులుతూనే నా చావు అట్లా కనపడుతోంది నాకు. పిల్లి పైకి రాదు. ఇంకా తెల్లారేదాకా కూర్చున్నానంటే సరిపోతుంది అనుకున్నా. కానీ పిల్లులు మళ్ళీ మూకొమ్మడిగా అరవటం మొదలుపెట్టినాయి. ఆ పెద్ద పిల్లి ఏదో చెప్పేసరికి అది అరుస్తోంది. పిల్లులు ఏం చేసినాయంటే ఓ పక్క నుంచి గోళ్లతో కాళ్ళతోటి తవ్వటం మొదలుపెట్టినాయి. చెట్టు వేర్ల దగ్గర నుంచి పెకలించడం మొదలుపెట్టింది. ఇంకా మామూలుగా లేదు. ఒక్కో వేరు లాగేస్తుంటే ఆ చెట్టు ఇంత పొడుగ్గా ఉన్న కన్నటి పొడుగాటి చెట్టు ఓ పక్కకి ఒరిగిపోవటం మొదలుపెట్టింది. అయితే ఈ పిల్లుల అరుపులు, నేను కేకలు నావి ఎంత దూరం పరిగెత్తానో నాకు తెలియదు. ఎక్కడికో వెళ్ళే కదా, ఆ చెట్టు ఎక్కడో ఉంది. అయితే ఈ కేకలకి ఈ మొత్తం వేళ్ళన్నీ తెగిపోయి చెట్టు కిందకి పడిపోయే టైంకి నేను ఎక్కిన చెట్టు తాలూకు అవతల భాగంలో ఒక పల్లెటూరు ఉంది. ఒక 40 మంది తండా ఉన్నారు అక్కడ. ఈ పిల్లరుపులు, కుర్రాడు అరుపులు వినపడుతూ ఉండేసరికల్లా వాళ్ళల్లో కొంతమంది లాంతర్లు, కత్తులు పుచ్చుకొని పరిగెత్తుకుంటూ వచ్చారు. చెట్టు కింద పడింది. నేను కింద పడిపోయి ఆ పిల్లులకు దొరికేశాను అనుకున్నా. ఇంచుమించు 5-6 పిల్లులు ఎగిరి మా మీదకి లంఘించినాయి. ఒక్క పిల్లికి నేను దొరికిపోయినట్టే. ఆ వెనకాల నుంచి వస్తున్న వాళ్ళలో ఒకడు లాంతర్ విసిరేసేసరిగా భగ్గుమంది లాంతరు. ఆ మంటలో కుర్రాడిని నేను కనపడ్డాను వాళ్ళకి. వాళ్ళంతా పెద్ద కేకలు పెట్టి ఆ రాళ్ళు రప్పలు చేతిలో ఉన్నవి విసిరేసి నాకు కొన్ని దెబ్బలు తగిలినాయి. కానీ పిల్లులు మాత్రం పారిపోయినాయి. ప్రాణాలు కడబట్టిపోయి భయంతో పడిపోయి ఉన్న నన్ను వాళ్ళు ఎత్తుకుని తీసుకుపోయారు. 3-4 దెబ్బలు తగిలినాయి. పిల్లి గీరేసింది కొన్ని చోట్ల నన్ను. ఆ దెబ్బలు మాన్పి తెల్లవారిపోతూనే మందు రాసి మా ఇంటికి చేర్చారు. ఇది నాకు 10 ఏళ్ల లోపల జరిగింది ఈ సంఘటన. 10 ఏళ్ల పిల్లాడప్పుడే ఇలాంటి చావు కొస మీద ఉండటం ఏమిటో నేను అనుభవించాను అన్నాడు. రాజు ఆశ్చర్యపోయాడు. ఎంత ప్రమాదకర సంఘటన! నువ్వెంత ధైర్యశాలివి! భగవంతుడు నీకు అవకాశం ఇచ్చాడు కదా రెండోది. సరే, నేను కూడా నీకు అవకాశం ఇస్తాను. నీ చిన్న కడుకును వదిలేస్తున్నా, వాడు నేనేం చెయ్యి. ఇంకేమైనా ప్రమాదకర సంఘటనలో నువ్వు ఉన్నావా? అదేమిటో నాకు చెప్పు అన్నాడు. ఇతను ఆలోచించడం మొదలుపెట్టాడు. గుర్తు రావటల్లా.
ఏం చేయాలో ఆలోచిస్తున్నాడు. నెక్స్ట్ ఇంకొకటి అడిగి ఒక పిల్లోడిని వదిలేశాడు కదా రాజు. వదిలేశాడు. శ్యామల నగరపు రాజుగారు వీరదాసుని అడిగాడు, ఇంకొక విషయం చెప్పు, ఏదైనా ప్రమాదభరితమైన పరిస్థితిలో నువ్వు ఉన్నది. ఆల్రెడీ ప్రమాదంలో ఉన్నాడు, మళ్ళీ ఇంకొకటి అంటే పాపం కదా. నువ్వు ఇలాంటివి ఇంకేమైనా ఫేస్ చేసావా? ఇప్పుడు కత్తి మొన మీద ఉన్నావు నువ్వు, అది అంటే ఆయన తెలివితేటలు తెలుసుకోవటం కోసమా, ఎలా తప్పించుకున్నాడు అంటే ఇతను ఎంత సాహసో తెలుసుకోవటం కోసం ఇదే సాహసం ఇక్కడ దాకా రావడం. అయితే ఏం చెప్పాడంటే, నేను కొంచెం యువకుడిని అయ్యాక, వీరదాస్ చెప్తున్నాడు అనమాట, చిన్నప్పుడు నేను ఆ ప్రమాదం తప్పించుకున్నా, కొంతకాలం పాటు నేను అడవికి వెళ్ళాల, తర్వాత పెద్దవాడిని అయ్యా క్రమంగా, ఇంకా అది మర్చిపోయాను. ఊళ్ళలో అందరూ చెప్తారు ఇలాంటివి ఏవో జరుగుతుంటాయి జీవితంలో, ముందుకు వెళ్ళిపోవాలని. వెళ్ళిపోమా, యాక్సిడెంట్లు అయ్యి కోలుకుంటారు, మళ్ళీ బండెక్కరా, ఇంకా అదే కదా ఎక్కుతారు, విమానాలు ఎక్కుతారు, పడవల మీద వెళ్ళేవాళ్ళు కూడా అంతే, చావుదప్పి కనలొట్టపోయి కాస్త ఒప్పుకొచ్చాక మళ్ళీ పోతారు. ఈయన కూడా అట్లాగే అయ్యాడు. అయితే కొంచెం యువకుడిని అయ్యాను, కొంచెం పెద్దవాడు అయ్యాక నాకు ఎప్పుడు కొండల మీదకి ఎక్కటం అవి ఇష్టంగా ఉండేది. పెద్ద తోడు గీడు నేను వాంఛించేవాడిని కాదు. ఆకుపచ్చగా ఎత్తుగా ఉన్న కొండలు చాలా ఆకర్షించేవి. ఓసారి ఒక చుట్టాల ఊరు వెళ్ళాను నేను. వెళ్తే ఆ ఊళ్ళో కొంచెం బలాదూరు తిరుగుతారు పిల్లలు, ఏముంది అలా తిరుగుతూ ఉండగా దూరంగా ఒక ఆకుపచ్చటి కొండ చాలా ఆకర్షించింది నన్ను. పర్వత ప్రాంతం చాలా బాగుంది. నేను ఆ పర్వతం మీదకి ఎక్కగా ఒక కనుమలోంచి పొగొస్తుంది, ఒక చోట్లోంచి. అదేంటి కనుమ అట్లా ఎత్తుగా ఉండి ఒక లోతుగా ఉంది, ఆ లోతులోంచి దాన్నే కనుమ అంటారు. అవునవును, పర్వత కనుమలు అంటాం కదా. ఆ కనుమలోంచి పొగొస్తుంటే అక్కడ ఏముందో చూద్దాం అనుకున్నాను నేను ఎక్కుతున్న కొండ మీద నుంచి పక్కకి మళ్ళీ ఆ కనుమ వైపుకు వెళ్ళాను. శిఖరం దాకా ఎక్కి లోపలికి చూస్తే దూరం నుంచి దూరంగా కనపడుతున్న పొగ దగ్గర నుంచి రావటం మొదలుపెట్టింది. ఆ చూసే సమయంలో పొగ ఎక్కువగా వచ్చి నేను ఉక్కిరి బిక్కిరైపోయి కనుమ వైపుకి దొర్లి పడిపోయాను. ఇట్లేడు, ఇటు వెనక్కి పడి ఉంటే ఎక్కడి నుంచి ఎక్కాడో అక్కడికే పడును, లోపలికి పడ్డాడు. లోతుకు పడిపోయాను. లోతుకు పడిపోయితే దాన్ని ఎట్లా ఎక్కాలో తెలియలా నాకు. పైగా ఈ దొర్లేటప్పుడు అదేమో సినిమానా ఇంత తాపిగా దొర్లి లేచి నుంచోటానికి ఆ కొండలు మిట్టలు రాళ్ళు తగులుతాయి, తర్వాత కొమ్మలు చెట్ల కొమ్మలు దబా దిబా దబా తగిలేసినాయి. నేను కిందకి వెళ్ళి పడిపోయి స్పృహ తప్పిపోయాను. ఎప్పటికో మెలకు వచ్చింది. లేచి చూద్దును కదా, అటు ఇటు చూస్తే ఆ కనుమ చాలా ఎత్తు, అంటే నేను చాలా లోతులో పడ్డా. అది అక్కడెక్కడో కనపడుతోంది నేను పడ్డది. అసలు అది నేను పడ్డదవునో కాదో కూడా నాకు అర్థం కాలేదు. ఇటు పక్కకి పడ్డానో తెలియలే. ఏ పక్కన చూసినా నేను అడుగునున్నట్టు చుట్టూతా కొండ ఉన్నట్టు కనపడుతోంది. ప్రయత్నం చేసి ఎక్కి బయటికి వెళ్ళవలసిందే. ఇంతలో ఏమైంది, దూరంగా దబదబా అడుగుల చప్పుడు వినపడుతుంది. బరువైనవి కొన్ని మేకలు అవి వస్తున్న శబ్దము, బరువైన అడుగుల శబ్దాలు. ఎంతోమంది వస్తున్నారనుకున్నా నేను, కానీ ఒక్కడే వచ్చాడు. వాడు ఒక రాక్షసుడు, చాలా ఎత్తు లావు ఉన్నాడు. ఒక కంటికి ఒక గుడ్డ కట్టుకుని ఉన్నాడు, ఒక్క కన్ను లేదు వాడికి. వాడి దగ్గర ఒక 20 మేకలు, ఒక బాగా బలిసి ఎత్తుగా ఉన్న లేడి ఉన్నాయి. అన్నిటికీ మెడల్లో తాళ్ళు పట్టుకుని, మెడల్లో తాళ్ళు కట్టి తీసుకొస్తున్నాడు. అడిలిపోయాను నేను, ఏం చేయాలో తెలియలే. వాడు నన్ను చూసేసాడు. చూసేసి వచ్చావా, బాగుంది, ఎంత రుచికరమైన ఆహారం దొరికింది, ఎంతో బాగున్నావు, రా నేను అప్పడంలాగా కరకర నవిలి మింగేస్తానన్నాడు. నాకు కరికాళ్లలోకి జారిపోయింది నా ప్రాణం. ఎలాగా అనుకుని నేనేం చెప్పానంటే, నన్ను తినేయటం ఎందుకు, నీకో పంటి కిందకి కూడా రాను నేను, నన్ను తింటే నేనే వస్తాను, నువ్వు ఎంతవాడివి నేనేమిటి, అయినా నేను వైద్యుడిని, నీకు ఒక కన్ను కనపడుతున్నట్లేదు, నీ రెండో కంటికి వైద్యం చేస్తాను, నేను కంటికి వైద్యం చేస్తాను, 2 కళ్ళు కనపడతాయి, ఒక కన్ను పోయింది కదా నీకు, అదేలే అనేసరికల్ రాక్షసుడు అన్నాడు. అవును, చెట్టు కొమ్మ పొడుచుకుంది నా కంట్లో, కన్ను పోయింది, ఓ కన్నుతోటే చూస్తున్నాను నేను అన్నాడు. అనేసరికల్లా నేనేం చెప్పాను, వీరదాస్ చెప్తున్నాడు అనమాట, ఎందుకు నేను నీ కన్ను రిపేర్ చేస్తాను అని చెప్పి నువ్వు కూర్చో, నేను నీకు మంచిగా వైద్యం చేస్తానని చెప్పాను. సరే, అతనేమో ఆ మేకలన్నింటినీ ఒక గుహలోకి తోలాడు, లేడిని కూడా గుహలోకి తీసుకుపోయాడు, నన్ను కూడా గుహలోకి రమ్మన్నాడు. లోపలకు పొయ్యి సామాన్లు అన్నీ ఉన్నాయి. నేనేం చేశానంటే ఒక చుట్టుపక్కల ఉన్న గడ్డి గాదం అన్నీ తీసుకొచ్చాను. వాడి నుంచి తప్పించుకోలేను నేను. ఆ లోపల వాడు అన్నం వండుకునే గంగాళాలు, మాంసం వండుకునే పాత్రలు చాలా ఉన్నాయి. పెద్ద పొయ్యి వెలిగించింది. ఆ వెలిగించిన పొయ్యి మీద గంగాళం పెట్టి గడ్డి గాదం ఆకులు గీకులు అన్నీ వేసి మసలు పెట్టాను.
ఈ నీళ్లతోటే నీకు వైద్యం చేస్తానన్నా. వాడు వైద్యం చేయించుకోవడానికి చక్కగా కింద కూర్చుని నేను పట్టుపాడిని. వాడు రాక్షసుడు 8 అడుగులు 9 అడుగులు ఉన్నాడు, నేను 5 6 అడుగులే ఉన్నా, 5 5.5 ఉన్నా. ఇంకా కుర్రాడు, 18 ఏళ్ళ వాడు. వాడు కింద కూర్చుని నాకు కంట్లో మందేయించుకోవటం కోసం రెడీగా కూర్చున్నాడు. నేను ఆ నీళ్లు కలుపుతున్నట్టు, నీళ్లు వాసన చూస్తున్నట్టు, రుచి చూస్తున్నట్టు బోల్డ్ అంతా వేషం వేశాను. అక్కడ మేకలు లేడీ వాటి దారిన అవి ఉన్నాయి. వీడు తప్పిస్తే ఇంకెవ్వరూ లేరు. నేనేం చేశానంటే ఆ వేడి నీళ్ళలో కంటికి ఆవిరి పెడుతున్నట్టుగా నటించి నా దగ్గరున్న చిన్న బాకుతోటి 2వ కన్ను కూడా పొడిచేసేవాడిది. పొడిచేసరికి పెద్ద పెద్ద కేకలు పెట్టేశాడు రాక్షసుడు. ఊరి దుర్మార్గుడా, నిన్ను నమ్మితే ఓ కన్ను లేనివాడిని 2వ కన్ను కూడా లేకుండా చేసావా, నేను చంపేస్తానని చేతులు విసిరాడు. నేను అందలేదు, గుహలోంచి పారిపోయాను. కానీ రాక్షసుడు, వాడికి అలవాటైన ప్లేస్ కదా, వాడు ఆ పోయిన ఒక తన్నుదాన్ని పరిగెత్తుకుంటూ వెళ్ళి గుహకు అడ్డంగా కూర్చున్నాడు. నేను గుహలో ఇరుక్కుపోయాను, బయటికి పారిపోలేను. వాడు కన్ను కనపడితే నా వెంట పడతాడు. 2వ కన్ను పొడి చేసి పారిపోదాం అనుకున్నా. వాడేమో గుహ గుమ్మానికి కూర్చున్నాడు. నేనేం చేయను, ఆ మేకల వెనకాల నక్కి కూర్చున్నాను. అక్కడ ఏమీ తినటానికి లేవు, తిండి లేదు, తిప్పలు లేవు. రాత్రంతా ఉన్నాను అలాగే. వాడు అలాగే కూర్చున్నాడు. వాడు కూర్చుని ఉన్నాడు. తెల్లవారింది. తెల్లారేసరికల్లా ఆ రాక్షసుడు నెత్తురు కారుతున్న 2వ కంటిని తుడుచుకుంటూ, ఏరా బతికే ఉన్నావా, నిద్ర లేచావా అని కేకలు పెట్టాడు. లేచానన్నాను. సరే ఉన్నవాడు ఎలాగూ ఉన్నావు కదా, నా మేకల్ని తోలు బయటికి, నిన్ను ఎలాగూ తినేస్తాను నేను, ముందు మేకల్ని బయటికి తోలేమన్నాడు. అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. నేనేం చేశాను, నా దగ్గర బాగుంది కదా, నిశ్శబ్దంగా లేడీని చంపేశాను. చంపేసి ఈ మెల్లిగా దాన్ని తోలు వచ్చేసాను. ఎలాంటి పని చూడదు. అక్కడి నుంచి మేకల్ని వదలమన్నా కదా అని గదమాయించాడు నన్ను. గదమాయించగానే నేనేం చేశాను, ఒక్కో మేకని వదలటం మొదలుపెట్టాను. ఓ మేకను వదిలిపెట్టాను. మొదటి మేక అది ఎగురుకుంటూ గుహం వైపుకి వెళ్ళింది. గుమ్మం వైపుకి వెళ్ళంగానే ఈ రాక్షసుడి దగ్గరికి వస్తున్న దాన్ని ఇట్లా గట్టిగా కావలించుకున్నాడు. కావలించుకుని, తెల్ల మేక నువ్వేగా, నువ్వు నన్ను చూడలేవు, నేను నిన్ను చూడలేను, కానీ నువ్వు నన్ను చూడగలవు కదా, బాగున్నావు కదా, సరే వెళ్ళన్నాడు. వీడు మేకల్ని వాటిని ఏం చేయలేదని నమ్మకానికి అనమాట మేకను వదిలిపెట్టాడు. నేను ఈ లోపల లేడి తోలు వలుస్తూనే, లేడేమిటి దాన్ని నోరు కట్టేసి చంపేశాడు. అది అరవడానికి వీల్లేదు. మేకలు మామూలుగా మేమే అంటాయి, వాటికి చంపటాలు నరకటాలు ఏమి అర్థమై చావు, మామూలుగా ఉంటాయి. 20 మేకల్ని ఒక్కో మేకని 5-5 నిమిషాల గ్యాప్లో వదిలిపెడుతూ ఆ సమయం మొత్తంలో లేడి చర్మాన్ని మొత్తాన్ని ఒలిచేశాను. మాంసాన్ని పక్కకు తోసేసి ఆ లేడి చర్మాన్ని కప్పుకుని, నా లేడిని కూడా వదిలిపెట్టేయి అన్నాడు. ఆ చర్మాన్ని కప్పుకుని నేను వెళ్ళిపోయాను బయటికి. వాడు అన్ని మేకల్ని కావలించుకుని ప్రతిదాన్ని కొమ్ములు సవరించి దాని పేరు పెట్టి పిలుస్తూ దాన్ని వదిలిపెట్టాడు. ఈ లేడిని కూడా కావలించుకున్నాడు. వాడికి లేడి చర్మము కొమ్ములే తగులుతాయి. ఆ లేడీ, నువ్వు నన్ను చూడలేవు, అదే నువ్వు నన్ను చూడగలవు, నేను నిన్ను చూడలేను, అయినా నిన్ను ముట్టుకుంటేనే నాకు సంతోషంగా ఉంది, పద బయటికి అని వదిలేశాడు. నేను ఆ లేడి చర్మం కప్పుకొని బొక్క ఊదుటని బయటకు వచ్చేసాను. మేకలు లేడీ అన్నీ బయటికి వెళ్ళిపోగానే రాక్షసుడు పెద్ద పెద్ద గొంతుతోటి అరవడం మొదలుపెట్టాడు. ఎక్కడున్నావంటే ఇంకెక్కడున్నాను, నేను వెళ్ళిపోతున్నానని బయట నుంచి సమాధానం చెప్పగానే రాక్షసుడు, ఊరి దుర్మార్గుడా, నువ్వెంత తెలివి, సరే నీ తెలివితేటలకు మెచ్చుకున్నాను, ఇదిగో ఈ ఉంగరం పట్టుకెళ్ళని ఉంగరం ఇవ్వబోయాడు. నేనన్నా, నేను నీ దగ్గరికి రాను, వస్తే నువ్వు నన్ను చంపేస్తావు అంటే, కాదురా, నువ్వెంత తెలివిగలవాడివి, నీలాంటి తెలివిగల మనిషిని చూడనే లేదు నేను, అస్సలు చూడలే, కాబట్టి నువ్వు ఈ ఉంగరం తీసుకో, నువ్వు వెళ్ళిపో, కనుమ దాటి వెళ్ళిపో, నీ ఓపుకుంటే అన్నాడు. అనేసరికల్ నేనన్నాను, నేను నీ దగ్గరికి రాను, ఉంగరం ఇస్తాను అంటే విసిరే నా మీద కన్నాను. వాడు కాస్త ఉంగరం విసిరాడు. గుహల నుంచి బయటకు వచ్చి నుంచున్నాడు. నేను ఆ వేలికి ఉంగరం పెట్టుకుని నడవటం మొదలుపెట్టాను. నేను 2 బారాలు నడవంగానే, ఉంగరమా ఎక్కడున్నావు అని పిలిచాడు రాక్షసుడు. ఈ ఉంగరం వెంటనే ఇక్కడున్నా అని సమాధానం చెప్పేసింది. వెంటనే రాక్షసుడు పరిగెత్తుకుంటూ వచ్చేసాడు నా వెనకాల. ఉంగరం ఆన్సర్ చెప్పేస్తాం, వేలుకుంది కదా ఉంగరం. ఇక వాడు 5-5 నిమిషాలకు ఒకసారి ఎక్కడున్నావు అంటాడు, నా వెనకాల పరిగెత్తుకొచ్చేస్తాడు. నేను ఎటు వెళ్తే అటు. ఆ ఉంగరాన్ని పారేద్దామని తెలియలే నాకు. చాలాసేపటికి ఈ కొండ ఎక్కగా నాకు అక్కడ ఒక పెద్ద చెరువు లాంటిది కనపడింది. దాని నిండా చేపలే, మొసళ్ళు కూడా ఉన్నాయి.
రాక్షసుడు బతికుండగా వాటి ఎప్పుడైనా కావాలంటే పీక్కుని తినేవాడేమో. ఆ. వాడికి ఇప్పుడు కళ్ళు లేవు కదా. నేనేం చేశానంటే ఈ ఉంగరం తీసి చెరువులో విసిరేసాను. అది పోయి ఒక మొసలి పంటికి తగులుకుంది. నేను ఈ రెండో పక్కకి పరిగెత్తాను, ఆ చెరువు దగ్గర నుంచి పరిగెత్తేసాను. ఈ రాక్షసుడు మాత్రం ఉంగరమా ఎక్కడున్నామంటే ఇక్కడున్నా అంటుంది. అది ఆ ఇక్కడున్నా అన్న వైపుకే నడుచుకుంటూ వెళ్ళి చివరికి ఆ రాక్షసుడు ఆ చెరువులోకి ప్రవేశించేసాడు. నేను చూస్తూనే ఉన్నా. అది నీళ్ళలో ఎప్పుడైతే వాడు నీళ్ళలో పడ్డాడో ఆ చెరువులో ఉన్న అన్ని మొసళ్ళు, రకరకాల విషసర్పాలు, చేపలు, కొన్ని మాంసాహారం తినేవి వాడి మీద మూకుమ్మడిగా దాడి చేసినాయి, తినేసేసినాయి వాడిని. ఆ మేకలు ఎటుపోయినాయో నాకు తెలీదు. నేను మెల్లిగా ఆ కనుమని 2 రోజులు 3 రోజులు పట్టింది ఎక్కడానికి. కనపడిన పండు కాయ కసురు కోసుకు తిని సావు తప్పి కన్నులొట్టపోయి ఎలాగో బయట ప్రపంచంలోకి అడుగుపెట్టాను. నేను మా ఊరు చేర్ల ఎక్కడికో వెళ్ళా. మెల్లిగా వెతుకుంటూ మా ఊరు వెళ్ళాను. నా జీవితంలో 2వ ప్రమాదకర సంఘటన అదేనన్నాడు. రాజు ఆశ్చర్యపోయాడు. ఊళ్ళల్లో ఇలా జరుగుతాయి, కొండల్లో ఎన్ని ప్రమాదాలు ఉంటాయో. ఎంత అద్భుతమైన విషయం చెప్పావు. అసలు నీ ప్లేస్లో ఎవడైనా ఉంటే వాడికి ఇలాంటి ఊహ వస్తుందా? ఆ రాక్షసుడికి దొరికిపోయేవాడు. నువ్వు లోపల ఉన్నప్పుడైనా దొరికి ఉండాల్సింది. మొదట దొరికినప్పుడు చచ్చిపోవాలి, లోపల ఉన్నప్పుడు చచ్చిపోవాలి, ఉంగరం వల్లైనా చచ్చిపోవాలి. కానీ 3 సార్లు నువ్వు చావలేదు. అక్కడి నుంచి తప్పించుకోలేక చచ్చిపోయే వాళ్ళు కూడా ఉంటారు. నువ్వు అప్పుడు కూడా చావలేదు. చాలా సాహస వీరదాసు నువ్వు. నీ 2వ కొడుకును కూడా వదిలిపెట్టేస్తానన్నాడు. అమ్మాయి అనుకున్నాడు వీరదాసు. 2 పిల్లలు బతికిపోతారు, ఇంటికి వెళ్ళిపోతారు. తను పెద్ద కొడుకు దొరికిపోతారు. అయితే రాజు అన్నాడు, 2 చెప్పావు, చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఇంకోటి చెప్పు, నీ జీవితంలో అత్యంత ప్రమాదకరమైన సంఘటన, నువ్వెప్పుడు ఊహించంది, ఇప్పటిదాకా ఎవరికీ చెప్పంది ఏదైనా ఉంటే ఒకటి నాకు చెప్పమన్నాడు. ఇంకోటి చెప్పు అంటే ఇతను ఆలోచనలో పడ్డాడు. ఏం చెప్పాలి, ఏమున్నాయి, ఏం జరిగినాయి, యుద్ధాలు ఎన్నో చేశాం అని చెప్పి ఆలోచించడం మొదలుపెట్టాడు వీరదాసు. అతను చెప్తున్నాడు రహస్య, తన తాలూకు ప్రమాదభరితమైన క్షణాలు తన జీవితంలో. రాజు ఇంకోటి చెప్పు, అప్పుడు నీ పెద్ద కొడుకును కూడా వదిలిపెట్టేస్తానన్నాడు. తను ఆలోచించి చాలా ఆలోచించాక ఈ మధ్యకాలంలో కాదు జరిగింది. నా కుమారుడు కూడా పుట్టల, కానీ నేను యుక్త వయస్కుడిని అయ్యా, పెద్దవాడిని అయ్యా, వీరోచిత విద్యలవి నేర్చుకున్నా, నాకు వివాహం కూడా అయింది. అయితే ఒకనాటి సాయంకాలం ఒక వ్యాహ్యాళిగా ఊరికే అలా సాయంకాలపు సరదాకి సముద్ర తీరానికి వెళ్ళాను నేను. వెళ్తే అక్కడ ఒక చక్కటి అందమైన పడవ ఒకటి ఉంది. ఎంతో బాగుంది. చూద్దామని పడవెక్కాను. పడవెక్కితే పడవలో ఎవ్వరూ లేరు, పిట్ట పొరుగు లేదు. నేను ఆ పడవంతా తిరిగి వచ్చే లోపల పడవ కదిలిపోయింది. నాకేం చేయాలో తెలియలే. పడవ దానంతటా ఎలా కదులుతుందో నాకు అర్థమే కాల. సరే ఏమనుకున్నాం, వెళ్తోందిగా, ఎటు వెళ్తుందో చూద్దాం అనుకున్నా. చిన్నతనం, కుర్రతనంతో కేకలు పెట్టి అరిచి ఎవరినైనా పిలిచే పరిస్థితి కూడా లేదు. సముద్ర తీరంలో ఎవరూ లేరు. ఆగి ఉన్న పడవ ఎక్కాడు. మనుషులు ఉంటారనుకున్నాడు. అదేలే, దానికి ఏదో లంగరేసి ఉంటారనుకున్నారు, కానీ కట్టేసి ఉంచుతారు జనరల్గా ఒడ్డు మీద ఆగిన వాటిని. ఏమీ లేవు దానికి. అది వెళ్ళిపోయింది. నాకు పడవ గాలికి నిద్ర పట్టింది. ఒక పూటంతా ప్రయాణం చేసింది. ఒక అంచుకు చేరింది ఎక్కడికో. నేనేమనుకున్నాను, దిగి చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయేమో చూద్దాము, ఈ పడవ ఎట్లా నడపాలో మనకు తెలియదు అనుకున్నాను. నేను దిగిన మరుక్షణం పడవ వెళ్ళిపోయింది. ఏం చేయాలో తెలియలా, నాకు అర్థం కాలేదు. కానీ సరే ఇక్కడికి ఎక్కడో దిగాం, ఇదేమిటో ఆను పాను తెలుసుకుంటే తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు. ఇంటి దగ్గర వివాహం అయింది, భార్య ఉంది, అయినా సరే తెంపర్తనమే. ఇక నేను నడవటం మొదలుపెట్టా. ఏవో కాయ కసురు పళ్ళు కనపడ్డాయి, కోసుకుని తిన్నాను. సముద్రపు గాలి, వెదర్ బాగుంది. అది ఒక పచ్చటి, ఒక ఏకాంతంగా ఉన్న ఒక ద్వీపం. ఓ పక్కకు ఉన్నట్టుంది. ఈ సముద్రపు అలలు అవి తగులుతూ ఇసుక అది అందంగా ఉంది, మంచి ఆకుపచ్చగా అందంగా కనపడుతోంది. నడుస్తూ వెళ్ళి ఇక ఎక్కడికి నడవాలో తెలియక, మనుషులు ఎవ్వరూ కనపడక ఓ చెట్టు ఎక్కి కూర్చున్నాను. మాగన్నుగా నిద్రపట్టింది. చెట్టు మీద దించి జారి పక్కకు పడ్డా. పడ్డాక నాకు తెలిసింది నేను ఒక ఎత్తు ప్రదేశం మీద ఉన్నాను. డౌన్లో జరుగుతున్న సంగతి ఏదో నాకు కనపడుతోంది. ఆ డౌన్లో ఒక అమ్మాయి
ఓ 25 ఏళ్ళు 26 24 ఏళ్ళు ఉంటాయి. ఓ ఏడనర్థం ఏడాది దాటిన ఒక చంటి బిడ్డని ఎదురుగుండా పెట్టుకుని ఒక కత్తి పెట్టి వాడిని ఇట్లా పడవడానికి ట్రై చేస్తోంది. వాడు పిల్లాడు వాడు తను పొడుస్తోంది అనుకోవటల్లా, చంటాడికి ఏముంది, కత్తి చాకు ఏదో ఒకటి అది పుచ్చుకుని లాగుతున్నాడు. ఈ అమ్మాయి వాడిని విదిలిస్తుంది, చెయ్యి వెనక్కి తీసుకుంటుంది, మళ్ళీ అంటుంది, వాడు పట్టుకుంటాడు, కిచకిచా నవ్వుతాడు పిల్లాడు, కత్తి పుచ్చుకుని లాగుతున్నాడు, తల్లి పిల్లాడు లాక్కుంటున్నట్టుగా ఉంది. నాకు అర్థం కాలేదు, పిల్లాడిని చంపేస్తుంది అనుకుని గబగబా వెళ్ళి, ఎవరమ్మాయి నువ్వు, ఏం చేస్తున్నావు? నా వల్ల కావట్లేదయ్యా వీడిని చంపటం అంటే. వాడిని చంపటం ఎందుకమ్మా, చంటి బిడ్డని చంపటం ఎందుకు, నువ్వు ఏమిటి అని అడిగాను. అడిగితే ఏం చేయను, నా పిల్లాడే వీడు, చంపలేకపోతున్నాను, చంపితే కానీ కుదరదు. చంపటం ఏమిటి, ఇక్కడ ఎవ్వరూ లేరు, నువ్వు అసలు ఎట్టా వచ్చావు, నేను అదేదో దిక్కుమాల పడవెక్కి వచ్చాను, ఎవరు పిట్ట పురుగు లేని చోట శుభ్రంగా ఉన్నావు, చిన్నపిల్లలే ఉన్నావు, నువ్వేమిటి ఈ చంటి పిల్లాడేమిటి, వాడిని చంపటం ఏమిటి నువ్వు అంటే, ఏం చేయను నాయనా, వీడిని వండి రాక్షసుడికి అన్నం పెట్టాలి, నేను పొయ్యి మీద గంగాళం కూడా పెట్టొచ్చాను, వీడిని చంపి అందులో పడేయాలి అనగా నిర్ఘాంతపడి, రాక్షసుడు ఉన్నాడా, పసిబిడ్డను చంపి వాడికి పెడతావా అని అడిగాను. అడిగితే పెట్టాలి, నేనేమో తెలియక సముద్ర తీరాన పిల్లాడిని కాసేపు ఆడించడానికి తీసుకొచ్చాను, తీసుకొచ్చేసరికల్లా అక్కడ ఏదో పడవ కనపడితే పిల్లాడి చేతులు ఆడిస్తున్నాడని ఊరికే పడవెక్కి చూపిద్దామని ఎక్కంగానే అది కదిలి వచ్చేసింది, కేకలు పెట్టినా ఎవరూ పలకలేదు, అది లాక్కొని వచ్చి తీసుకొచ్చి ఈ ద్వీపంలో దింపింది. ఏం చేయను మరి, పిల్లాడు ఉన్నాడా, నాకు తిండి తిప్పలవాడు, నా పాలు తాగినా నేను ఏదో ఒకటి తినాలి కదా, ఏడాది దాటిన పిల్లాడు, వాడికి తిండి కావాలి, కొన్ని తల్లిపాలున్నా తల్లికి తిండి కావాలి కదా. దిగాను, అంతా వెతికేసరికల్లా ఇక్కడ ఒక రాక్షసుడికి దొరికిపోయాను, వాడికి ఏమైనా వండి పెట్టాలి, వంట చేసి పెడుతున్నాను, పిల్లాన్ని చంపి పెడతావా పెట్టవా అంటున్నాడు, చంపి పెడతానన్నాను, ఆ పెడతానంటే వీడిని చంపలేకపోతున్నాను పసిపిల్లాడిని అని వలవలా ఏడ్చింది. ఏడవంగానే నన్ను ఏం చేసావంటే, నేనేం చేయను, వాడు పొయ్యి వెలిగించి దాని మీద గంగాళం ఎక్కించి పెట్టాడు, గంగాళంలో నీళ్లు నేనే పోసొచ్చాను, చంపేసి పిల్లాడిని అందులో కూర్చోబెట్టాలి. సరే పద ముందు అక్కడికి వెళ్దామని చెప్పి ఆ చంటి పిల్లాడిని తల్లిని పుచ్చుకుని ఆ గంగాళం దగ్గరికి వెళ్ళాను. వెళ్ళేసరికల్లా అక్కడికి గంగాళం కింద మంట పెట్టి నీళ్లు మా సలసల్లాడిపోతాయేమని మంట అమ్మాయి చిన్నది చేస్తోంది, వాడు వచ్చి పెద్దది చేస్తున్నట్టు రాక్షసుడు. మంట పెరిగితే ఇంత పెద్ద గంగాళం అది మరగాలి కదా. సరే ఇదేం చేశాడు, దగ్గరికి వెళ్ళి చూసేసరికల్లా రాక్షసుడు ఇంకా దగ్గర లేడు. గంగాళం నేనేం చేశాను, మంట కొంచెం చిన్నది చేసి పిల్లాడిని అవతల ఎక్కడైనా దాచేయి గంగాళంలో పెట్టానని చెప్పు అని పోయి నేను గంగాళంలో కూర్చున్నాను. ఆ గంగాళంలో వీరవరాశ ఎక్కి కూర్చున్నాడు, గంగాళం మీద మూత వేసుకుని లోపల కూర్చున్నాడు. ఏదో కాస్త వేడిగా ఉంటుంది అంతే కదా, సన్న మంట, ఆ గంగాళం ఇత్తడికి అది వేడెక్కాలి కదా. సరే ఇతను ఏం చేశాడు, కింద 2 చెక్కముక్కలు ఈ చెట్టు కొమ్మలు విరిచి గంగాళంలో పడేసి అందులో కూర్చున్నాడు. కూర్చునేసరికల్లా రాక్షసుడు వచ్చాడు ఇందులోకి. చంపేశావా అని అడిగాడు. చంపాను, ఇందులో పడేశాను అంతే. సరే అని వాడు వచ్చి దగ్గర కూర్చుని మంట పెట్టడం మొదలుపెట్టాడు. దగ్గర కూర్చుని మంట పెడితే కాలదు. ఈ అమ్మాయికి ఏం చేయాలో తెలియదు, అమ్మాయి అటు ఇటు తిరుగుతుంది, దానికి ఏం చేయాలో తెలియట్లా. నేనేమో గంగాళంలో ఉన్నాను, క్రమంగా నీళ్లు వేడెక్కి కాళ్ళు కాలిపోవటం మొదలుపెట్టినాయి. 2 చెట్ల కొమ్మలు వేసాడు, ఎంతసేపు కాస్తాయి అవి, అదే కదా, వేడికి మెల్లిగా వేడెక్కిపోతాయి కదా. అయితే ఇంతలో ఏమైంది, రాక్షసుడు కొద్దిగా వాడికి ఆ పొయ్యి పక్కన కూర్చున్నాడు కదా, మాగన్నుగా నిద్ర పట్టింది. వాడు ఎప్పుడైతే నిద్ర పట్టిందో ఈ అమ్మాయి గబుక్కన గంగాళం మూత తీసింది. పడుకున్నాడు, లేచి వచ్చేయమని ఆ కాలిపోతున్న గంగాళం నుంచి ఎట్టాగొట్టా బయటపడ్డా నేను. బయటపడేసి చూస్తే వాడేమో నిద్రపోతున్నాడు. ఈ అమ్మాయి పిల్లాన్ని ఎత్తుకుని పక్కన నుంచింది. ఏం చెయ్యాలి మాకు తెలియదు, ఎలా బయటపడాలి, ఎట్లా బయటపడాలో తెలీదు, ఎటు వెళ్తే వాడు ఏం చేస్తాడో తెలియదు. సరే ఇంతకీ ఏం చేసాం, ఈ లోపల అమ్మాయి ఆ మోతలున్న బల్లెని చూపించింది. ఆ బల్లెని చూపించి ఈ రాక్షసుడిని ఏదైనా చెయ్యమని సైగ చేసింది. నేను అటు వెళ్ళి ఆ బల్లెని తీసుకొచ్చుకున్నా. రాక్షసుడు గాఢంగా నిద్రపోతున్నాడు. మొదట మాగన్నుగా పట్టింది నిద్ర, ఒళ్ళెరక్కండా పడుకున్నాడు. వాడు అన్నం తిండి తయారవుతుంది, నరమాంసం తినచ్చు అన్న ఉద్దేశంతో ప్రశాంతంగా పడుకున్నాడు. సరే నేను అటు ఇటు చూసి ఇంకెవరైనా ఉన్నారా ఏమిటి అమ్మాయిని అడిగా. ఎవరు లేరు, అక్కడ ఒక్క రాక్షసుడే ఉన్నాడు. ఆ పడవ వాడిదే. అదే ఇట్లా పిచ్చి మొహాల్లో ఉన్న మనుషుల్ని తీసుకొస్తుంది, దానికి వేరే దారి లేదు. ఆ పడవ నుంచి పడవ తప్ప దానికి రెండో దారి లేదు. అది రోజు లేదా కొన్ని వారానికి ఒక రోజు అక్కడికి వస్తుంది. నిర్ణీత సమయం తర్వాత నడిచి వచ్చేస్తుంది, మళ్ళీ వెళ్తుంది.
మళ్ళీ వస్తుంటా పడవ అట్లా తిరుగుతుంటుంది. ఏ పిచ్చి విధమైన అందులో ఎక్కితే అది ఇక్కడికి వచ్చేస్తుంది. అట్లా ఆ అమ్మాయి వచ్చింది. 3 రోజులు తిరిగేసరికి, వారం తిరిగేసరికి నేను కూడా వచ్చాను. సరే ఆ బల్లెని తీసుకున్నాను. అలాగా ఇటు పక్క నుంచి నిలబడి ఆ రాక్షసుడి తలలో నుంచి, మొహం మీద నుంచి నేలలోకి పాతుకుపోయేలాగా ఆ బల్లెని వేసి గుచ్చేశాను. రాక్షసుడి మొహం నేలకి తాపటం వాడు కళ్ళు తెరిచి కూడా నన్ను చూడలేకపోయాడు. గిలగిలా కొట్టుకుని మరణించాడు. సరే అక్కడే ఉన్న బేబో కాయ కసురు ఆ అమ్మాయి వంట చేసుకుంటోంది. కాస్త అన్నం పెట్టింది నాకు. పిల్లాడిని ఎత్తుకుని ఉంచుంది. ఏం చేయాలి మేము సముద్ర తీరం వైపుకు వెళ్ళిపోయాం ఇద్దరం కలిసి. చూద్దాం ఏం జరుగుతుందని. విచిత్రంగా మమ్మల్ని ఇద్దరినీ అక్కడికి తీసుకొచ్చిన పడవ రెడీగా నుంచుంది అక్కడ. అదేం చేస్తుంది, ముందు మనుషులు తిరిగే తీరం వైపుకి వెళ్తుంది. అది అక్కడ ఎవడైనా ఎక్కితే తీసుకొచ్చేస్తుంది. ఎవరు ఎక్కకపోయినా సరే దాని టైం అయ్యాక దాని అంతటా అది వచ్చేస్తుంది. అలా అలవాటుగా తిరుగుతోంది అనమాట. షట్లింగ్ చేస్తుంది అది. గభాలను మేమిద్దరం ఆ పడవలోకి ఎక్కేసాం. ఆ అమ్మాయి చంటి బిడ్డని ఎత్తుకుని వచ్చేసింది. ఇద్దరం ఎక్కాం. సముద్ర తీరంలో దిగాం. ఆ అమ్మాయి పిల్లాన్ని ఎత్తుకుని వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు. పిల్లాడు మాత్రం ముద్దులు మూటకట్టే పిల్లవాడు ఏడాది దాటిన వాడు. నేను ఇంటికి వచ్చాను. ఆ తర్వాత మా నాన్నతోటి ఇవన్నీ చెప్తే ఇట్లాంటి ప్రమాదాల జోలికి వెళ్ళొద్దు, ఈసారి తప్పించుకున్నావు, ప్రతిసారి నీకు భగవంతుడు అవకాశం ఇవ్వడన్నాడు అని చెప్పేసరికల్లా ఈ రాజుగారు ఒక కుర్చీలో కూర్చొని మాట్లాడుతున్నారు కదా, రాజు వీరదాసు. రాజుగారి కుర్చీ వెనకాల నుంచి ఒక నడివయసు ఆవిడ వచ్చింది. వీరదాసు బాగున్నావా, నువ్వు రక్షించిన పిల్లాడు వీడే అని రాజు చూపించింది. అబ్బా చూపించి, మరి నాయన వాళ్ళ నా ప్రాణాల రాక్షసుడి దగ్గర నుంచి నిన్ను నన్ను రక్షించిన వాడు ఇతనే, ఆ పడవలో తీసుకొచ్చి వదిలిపెట్టాడు, ఆ రాక్షసుడిని చంపి నిన్ను రక్షించాడు అని చెప్పి చాలా సంతోషించింది. సూపర్. రాజు ఆశ్చర్యపోయాడు. నేను ఈ కథని మా అమ్మ దగ్గర కొన్ని వేల సార్లు విన్నా, కానీ ఇలాంటివి ఎప్పుడైనా జరుగుతాయా అని చాలా ఆశ్చర్యపోయాను. ఇది నిజంగానే జరిగిందని నేను ఇవాళ నిజంగా నమ్ముతున్నా. మా అమ్మ చెప్తే నిజమే, కానీ ఎక్కడో ఒక అపనమ్మకం ఉండేది. నీకు వచ్చిన ప్రమాదాలు విచిత్రమైనవి, కానీ నువ్వు ఎంత ధైర్యంగా వాటిలో నుంచి బయటపడ్డావు. చాకచక్యంగా మీ అబ్బాయిని వదిలిపెట్టేస్తున్నా. నీ ప్రమాదాన్ని నమ్మాను నేను. తర్వాత నిన్ను కూడా నమ్ముతున్నా. నీ వల్లే ఇవాళ నేను రాజుగా ఉన్నా ప్రాణాలతో. ఇవాళ నీ సాహసం కూడా నాకు చాలా నచ్చింది. నీ 3 కుమారులను కాపాడుకోవటం కోసం నువ్వు ఇంత పని చేయటానికి, ప్రాణానికి ఇదయ్యి, నలుగురు చచ్చిపోవడానికి కూడా సిద్ధపడి, రాజద్రోహ నేరం కాకుండా ఏదో రాజాజ్ఞ నెరవేరుస్తూ చచ్చిపోవడానికి సిద్ధపడిన నీ సాహసం నాకు ఎంతో నచ్చింది. నా పంచకళ్యాణి నీదే, పట్టుకెళ్ళిపో. నా దగ్గర ఎన్నో అనేకమైన అమూల్యమైన రత్నాలు ఉన్నాయి మా ఖజానాలో. కొన్ని రత్నాలను కూడా నీకు ఇస్తానని బోల్డంత డబ్బు, వజ్రాలు, వైఢూర్యాలు, రత్నాలు అమూల్యమైనవి ఇచ్చి అతన్ని పంచకళ్యాణితో సహా పంపించాడు. ఈ నగరం నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయారు. సొంత ఊరికి వెళ్ళేసరికి ధారానగరానికి రాజుగారు చాలా సంతోషించి, ఇలాంటి సాహసం ఉండాలి, పిల్లల తగాదాల వల్ల ఇలాంటి ప్రమాదం వచ్చింది, ఇక ముందు ఇలాంటి ప్రమాదాలు రాకుండా చూసుకుందాము, నువ్వే నా ఆంతరంగిక సలహాదారుగా ఉండుగానని చెప్పేసి ఆ పంచకళ్యాణిని ఉంచుకుని ఇతన్ని కూడా తన కుమారులతో సహా తన ఆస్థానంలోనే మళ్ళీ అట్టు పెట్టుకున్నాడు. కథ కంచికి మనం ఇంటికి.